గ్రావిటీ కనిపెట్టిన న్యూటన్ సైంటిస్ట్ కాదు, పైలట్. నమ్మబుద్ధి అయితే లేదా, కానీ నమ్మాలి. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలకి ఈ చదువులో నేర్పుతుంది. రీసెంట్ గా ఒడిశా గవర్నమెంట్ ప్రింట్ చేసిన టెక్స్ట్ బుక్స్ లో ఏకంగా 1678 బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయి. న్యూటన్ పైలట్ అని, కర్ణాటక అసెంబ్లీని ఒడిశా అసెంబ్లీ అని, హంపిని కోనార్క్ టెంపుల్ అని ప్రింట్ చేసిండ్రు. 8th క్లాస్ బుక్ లో 705 మిస్టేక్స్, 7th క్లాస్ లో 387 మిస్టేక్స్, 6th క్లాస్ బుక్స్ లో 289 మిస్టేక్స్, 4th క్లాస్ బుక్స్ లో 131 మిస్టేక్స్, 3rd క్లాస్ బుక్స్ లో 75 మిస్టేక్స్, 5th క్లాస్ బుక్స్ లో 75 మిస్టేక్స్, 2nd క్లాస్ బుక్ లో 12 మిస్టేక్స్, మొత్తం కలిపి 1678 మిస్టేక్స్. గవర్నమెంట్ ని విషయం అడిగితే ఏం ఆన్సర్ చెప్పిందో తెలుసా? ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి, టెక్స్ట్ బుక్ లోని బ్లండర్స్ ని సరిదిద్ది మళ్ళీ ప్రింట్ చేసే టైం లేదు, మేమైతే తప్పులే ప్రింట్ చేసినాం, మీరే క్లాస్ రూమ్లలో అడ్జస్ట్ చేసుకోండి అని టీచర్ చేతులకి కారిజాండం ఇచ్చి గవర్నమెంట్ చేతులు దులుపుకుంది. సరే, స్టేట్ బోర్డ్స్ అంటే ఇట్లా ఏడిచినాయి, మరి నేషనల్ బోర్డ్ సంగతి ఏంది? ఎన్టీఏ నిర్వాకం అయితే ఇంకా దారుణం తెలుసా? మహారాష్ట్రకు చెందిన అబ్దుల్లా మొహమ్మద్ అనే ఒక స్టూడెంట్ నీట్ రీ ఎగ్జామ్ సెంటర్ ని అబుదాబిలో వేసిండ్రు. ఎగ్జామ్ కి 1 day బిఫోర్ అడ్మిట్ కార్డ్ చూస్తే అక్కడ దుబాయ్ అని రాసింది. ఆ స్టూడెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత మెంటల్ ఆగిని ఫేస్ చేసి ఉంటారు. ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు రీ ఎగ్జామ్ అంటే ఇది సంగతి. కూలి పనులు చేసుకునే కుటుంబాలు ఒక్క రోజులో అబుదాబి ఎట్లా పోతాయి చెప్పుండ్రి. సోషల్ మీడియాలో పబ్లిక్ ప్రెషర్ పెరిగి ఇష్యూ పెద్దదైనాక అప్పుడు ఏసీ రూమ్లలో కూర్చున్న అధికారులకు మైండ్ పని చేసినట్టుంది. తప్పు ఎవరిదైనా సరే, ఇలాంటి బ్లండర్స్, సిస్టమిక్ ఫెయిల్యూర్స్ వల్ల నష్టపోయేది ఎవరు? స్టూడెంట్సే కదా. ఇన్వెస్టిగేషన్లు అవి ఇవి అనుకుంటే టైం పాస్ చేసుడు తప్ప అసలు ఆన్సర్స్ చెప్తుండ్రా? టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని సంతకాలు చేసిండ్రా? న్యూటన్ ను పైలట్ ని చేసిన అధికారిపై ఇప్పటి వరకు ఎందుకు ఏం యాక్షన్ తీసుకోలే? ఇండియాలో ఉన్న పేద విద్యార్థికి అబుదాబిలో సెంటర్ చేసే టెక్నాలజీ మనది. కనీసం అప్లికేషన్ ఫామ్ లో అడ్రస్ చూసే కామన్ సెన్స్ కూడా లేదు అధికారులకి. స్టూడెంట్స్ ఫ్యూచర్ అంటే గవర్నమెంట్ కి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అంత చులకన అయిపోయిందా? పరీక్షలా లేకపోతే అమాయకపు పిల్లల జీవితంతో ఆడుకునే చీప్ ఎక్స్పెరిమెంట్సా? ఎవరైతే రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఏం చేస్తారు మరి?